బంకుల ముందు ఎటు చూసినా కూడా బార్లు తీరి ఉన్న వాహనాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికైతే కొరత లేదు, టెన్షన్ పడద్దు అని ఎంత చెప్తున్నా ఎవ్వరు వినిపించుకోవట్లేదు. ఈ విషయంలో ఎవరి ముందు జాగ్రత్త వాళ్ళది. అటు కేంద్రమే కాదు, తెలుగు రాష్ట్రాల సీఎంలు సైతం ఎప్పటికప్పుడు ఆయిల్ సప్లైపై సమీక్షించుకుంటూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడడానికి ట్రై చేస్తున్నారు. మరి డీలర్స్ ఏం చెప్తున్నారు, బంకుల దగ్గర పరిస్థితి ఏంటి అనేది మనం ఒకసారి డీటెయిల్డ్ గా చూద్దాం. హైదరాబాద్ లో బంకుల దగ్గర క్యూ లైన్స్ ఏ విధంగా ఉన్నాయో మనం స్క్రీన్ పై చూడొచ్చు. నిన్న అర్ధరాత్రి నుండి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. స్టాక్ ఉంది అని ఏజెన్సీలు చెప్తున్నా కూడా ఈ వదంతులతో కల్లోలం ఏర్పడింది జనంలో. బంకుల దగ్గర కార్లు, బైక్ల క్యూలతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రద్దీ ఎక్కువ ఉన్న బంకుల దగ్గర అయితే పోలీసులతో సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. పెట్రోల్, డీజిల్ కి కొరత రాలేదంటూ కేంద్రం మళ్లీ క్లారిటీ ఇచ్చింది. సిఎన్జి, ఎల్పీజీ బంకుల దగ్గర గంటల తరబడి వాహనదారులు నిరీక్షిస్తున్నారు. దీనివల్ల అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ కూడా అయిపోయి కొన్ని కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ జామ్ కూడా ఉన్న పరిస్థితి నెలకొంది. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని ఎప్పటికప్పుడు పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్కి వచ్చిన కొరత ఏదీ లేదు అంటూ కేంద్రం నుంచి ఇటు రాష్ట్ర అధికారుల నుంచి కూడా ప్రకటనలు వస్తున్నప్పటికీ కూడా ప్రజలు పట్టించుకోవడం లేదు. ఇలా ట్యాంక్ ఫుల్ చేయించుకోవడం కోసం పెట్రోల్ బంకుల దగ్గర క్యూ కడుతున్నారు. మరికొన్ని చోట్లయితే పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. నో స్టాక్ బోర్డు చూసి మిగతా చోట్ల జనం పరేషాన్ అవుతున్నారు. తమ దగ్గర కూడా అదే పరిస్థితి ఎక్కడ నెలకొంటుందో అన్న భయాందోళనలతో బంకులకు క్యూ కడుతున్నారు. అంతా ఫుల్ ట్యాంక్ అనడంతో బంకుల్లో వెయిటింగ్ పెరిగిపోయింది. క్యూ లైన్ లో అరగంట నుంచి గంట సమయం పడుతోందంటున్నారు వాహనదారులు. కంగారు పడద్దని ఎంత చెబుతున్నా ముందు జాగ్రత్తగా అందరి నోట ఫుల్ ట్యాంక్ మాటే వినిపిస్తోంది. ఇక హైదరాబాద్ లో 2 వీలర్లు, 4 వీలర్లు, ఆటోలు ఇలా అన్ని కలిపి దాదాపుగా 50 లక్షల వాహనాలు ఉంటాయని ఒక అంచనా. ప్రతిరోజు సిటీలో 45 లక్షల లీటర్ల డీజిల్, 35 లక్షల లీటర్ల పెట్రోల్ అవసరం. ఈ డిమాండ్ కి సరిపడా ట్యాంకర్ల సరఫరా ఉందని, వినియోగదారులెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని బీపీసీఎల్, ఐఓసీఎల్, హెచ్పీసీఎల్ లాంటి కంపెనీల డీలర్స్ చెబుతున్నారు. అయితే కేంద్రం సహా ఎవరు భరోసా ఇస్తున్నా కూడా ప్రజల్లో ఈ కంగారు మాత్రం తగ్గడం లేదు. షార్టేజ్ ఎక్కడొస్తుందో అన్న భయాందోళనలు ఒక పక్క, పెట్రోల్ రేట్లు భారీగా పెరిగిపోతాయన్న ప్రచారం మరొక పక్క. వెరసి జనం పనులన్నీ మానుకుని బంకులకు క్యూ కడుతున్నారు. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్లాలన్నా కూడా వాహనం తప్పనిసరి కావడంతో ముందు పెట్రోల్ ఫుల్ ఉండేలా చూసుకుంటున్నారు. సిటీలో చాలా చోట్ల అర్ధరాత్రి వరకు క్యూ లైన్స్ కనిపించాయి. మళ్లీ తెల్లవారుజాముని 5 గంటల నుంచే బంకులు తీయక ముందే అక్కడికి వచ్చేశారు జనం.